తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై బీజేపీ గురుగా ఉంది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం రచ్చరాజేసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టాయి. సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణంగా మారాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు షా. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం సాధారణ జ్యుడిషియల్ తీర్పు కాదని అన్నారు. ఇది తనొక్కడి ఉద్దేశం మాత్రమే కాదని చాలామంది తనలానే భావిస్తున్నారని చెప్పారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. దేశంలో చాలామంది ప్రజలు కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందని నమ్ముతున్నారని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలతో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కేజ్రీవాల్కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో చెప్పామని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తాను తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేసింది. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చీపురుకు ఓటేసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఆప్ పార్టీకి ఓటేస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈ నెల 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని, ఇందుకోసం బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా వాదించింది ఈడీ. సామాన్యులకు ఒక న్యాయం, ప్రముఖులకు మరో న్యాయం ఉండదని పేర్కొంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 5 ఏళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుడికి ఉంటుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకెళ్లాలని ఆదేశించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 2న లొంగిపోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రచారం కోసం ఒకరికి బెయిల్ ఇవ్వడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారని విశ్లేషిస్తున్నారు న్యాయ కోవిదులు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ ట్రీట్మెంట్ వ్యాఖ్యలతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.